హ్యాండ్ ఓవరింగ్ మైక్ టు లవ్ అంబాసిడర్ అనుకోండి, లవ్ రెబల్ అనుకోండి, డియర్ మోస్ట్. అండ్ హిందీలో ఎంత పాపులర్ అవుతున్నాయో ఒక తెలుగు డైరెక్టరు, తెలుగు రైటరు హిందీకి వెళ్ళి మొత్తం అందరినీ మైండ్స్ని, హార్ట్స్ని క్యాప్చర్ చేసి, అండ్ వీఆర్ ఆల్ సో ప్రౌడ్ ఆఫ్ సందీప్ గారు. అండ్ ఒక అర్జున్ రెడ్డిని అంత తక్కువ బడ్జెట్లో వాళ్ళే చేసి దాన్ని కబీర్ సింగ్ అని చేసి, అండ్ ఈ జర్నీ మాత్రం ఎవరికీ లేదు. నెక్స్ట్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ డార్లింగ్ మా బిల్లా ప్రభాస్తో స్పిరిట్. సో డెఫినెట్గా ఒక చిన్న మ్యూజిక్ బిట్టే సరదాగా ఇన్స్టాలో రీల్ లాగా పెట్టారు, అదే ఇప్పటికి వింటా ఉన్నాం మేము కూడా. సో ఐమ్ వెయిటింగ్ ఫర్ ద డెఫినెట్లీ బ్రీజీ లవ్లీ మ్యూజిక్ ఫ్రమ్ స్పిరిట్ అపార్ట్ ఫ్రమ్ ద యాక్షన్. ఓకే, అండ్ హ్యాండ్ ఓవరింగ్ మైక్ టు సందీప్. గుడ్ ఈవినింగ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నిన్న నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టిండ్రు. యాక్చువల్లీ నేను లైఫ్లో ఇప్పుడు బుక్ చదవలే, బట్ ఈ టైటిల్ నచ్చింది నాకు. ఈ టైటిల్, ఈ పోస్టర్ నచ్చి నేను వస్తా అని చెప్పి వచ్చిన. అండ్ ఇక్కడ వెనక టెస్ట్ మూనియల్స్ కూడా ఇచ్చిండ్రు. ఈ బుక్ చదువుంటే మనది అయ్యేటువంటి కాదు అది ఉంది. సో ప్రాబ్లీ అట్లా రాసింది, టెస్ట్ మూనియల్స్ ఉన్నాయి ఇక్కడ. సో యా, రోమియో కూడా పిచ్చి పనులు చేసేవాడు కాదని రాసిన మొత్తం. అంటే దేవదాస్ అంట ఈ పుస్తకం ముందే దొరుకుంటే ప్రేమ కోసం మందు తాగేవాడిని కాదేమో, అట్లాంటివి ఉన్నాయండి. సో కాదు, ఇవి వేరే వాళ్ళు ఎవరో రాసిన టెస్ట్ మూనియల్స్ అనుకుంటా కదా, చదివిన వాళ్ళు, లేదా మీరు రాసినాయనా? అంటే గతించిపోయిన ప్రేమికులు మళ్ళీ వచ్చి బుక్ చదివి ఈ రివ్యూ రాస్తే ఎలా ఉంటుందని ఊహించి రాసింది అనమాట. సో షాజహాన్. ఓకే, అట్లా. ఓకే, నేను ఎవరో టెస్టిమోనియల్ రాశారు ఆల్రెడీ చదువు అనుకున్నా. ఎనీవేస్, ఇట్స్ అ గుడ్ అటెంప్ట్. ఐ ట్రై టు రీడ్ ఇట్ అండ్ గుడ్ లక్ గనా. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ విల్ పాస్ ద మైక్ టు శివ.